ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో విచిత్రాలు జరిగాయి. ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది. విచిత్రమైన యంత్రాలు వస్తున్నాయి. వాటికి చావు పుట్టుకే అనేదే లేదు. ఒక భయంకరమైన రోగం వచ్చి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. దానివల్ల చాలామంది చనిపోతారు. నిజమైన భక్తులు తగ్గిపోతారు. దొంగలు పెరుగుతారు. ధర్మం వదిలి ధనం కోసం కొట్టుకొని సస్తారు. అమావాస్య నాడు ఆకాశంలో నిండు చందమామ కనిపిస్తుంది. అర్ధరాత్రి చీకటిలో సూర్యుడు ఉదయమిస్తాడు. అతి తిండి అతి నిద్ర వల్ల ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. ఆకాశంలో 3 చుక్కలు పుట్టి పిడుగులుగా పడి చాలామంది చనిపోతారట. అడవి మృగాలు నగరంలోకి వచ్చి చాలామందిని చంపుతాయి. ఏనుగు కడుపులో పంది పుడుతుంది. పంది కడుపులో కోతి పుడుతుంది. రెక్కలు వచ్చిన కోడి పిల్లలు మనిషిలా మాట్లాడి మరణిస్తాయట. భారతదేశంలో కొన్ని సంవత్సరాలు బానిసత్వంతో బాధపడుతూ ఉంటుంది. ఎద్దులు, దున్నపోతులు, గుర్రాలు లేకుండానే బండ్లు నడుస్తాయి. నీటితోనే దీపాలు వెలుగుతాయి. మెదడు వాపు, గుండె జబ్బులతో లక్షలాది మంది చనిపోతారట. రాను రాను దొంగసాములు ఎక్కువగా అవుతారు. జనాలు దగ్గర ధనం దోచుకుంటారు. మక్కలో పంది పుట్టి మహాద్వీవుల మధ్య గొడవలు పెరుగుతుంది. దాన్ని పట్టుకోవడానికి పోతే ఆ పంది బెజవాడ కృష్ణ నది దగ్గర మాయమవుతుంది. భారతదేశంలో నదులు పొంగిపోతాయి. వాటి వల్ల చాలామంది మరణిస్తారు. పంది నాన్న అని అంటుంది. ఏనుగు అమ్మ అని అంటుంది. అగ్నివర్షం పడుతుంది. దానివల్ల చాలామంది కూడా చనిపోతారట. రాబోయే రోజుల్లో మత్యమంతం బంగారం కూడా దొరకదు. రోజుకి కూడా బంగారం ధర పెరుగుతుంది. బంగారం కంటే ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యతను కూడా ఇస్తారట. కలియుగం 5 సంవత్సరాలు అయిన తర్వాత కాశీలో గంగా వెండిపోతుందట. నీచుల్లో ఇల్లు సిరిసంపలతో కలకల్లాడుతూ ఉంటుంది. మంచి వారి ఇల్లేమో పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయట. ఈ ప్రపంచం మొత్తం కూడా రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతూ ఉంటుందట. ప్రపంచంలో కూడా పాపాత్ములే ఎక్కువగా అవుతారు. పుణ్యాత్ములు తక్కువ అవుతారు. ఆకాశంలో 2 బంగారు అంశాలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు మరణిస్తారు. తిరుమల సంపాదన 6 మంది దొంగలు దోచుకుంటారట. 4 రోజులు గుడి మూత కూడా పడుతుంది. శ్రీశైలంపై పెద్ద అగ్నివర్షం కురుస్తుంది. దీన్ని చూసిన నంది రంకె వేస్తుంది. ఈ రంకె విన్న ఎంతో మంది కూడా మరణిస్తారు. కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట. 12 రోజులు గోదావరి నదిలో చుక్క కూడా నీరు కూడా ఉండదు. 13వ రోజు పెద్ద వరద వస్తాయి. కరోనా లాంటి వ్యాధులు మరో ఎన్నో వస్తాయట. కొన్ని వ్యాధులకు మందు కూడా దొరకదు. మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు. ఒకరికినొకరు చంపుకుంటారు. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ నది ముంచేస్తుంది. అన్ని రకాల పళ్ళు రసాయనాలతో పూర్తిగా కల్తీ అవుతాయి. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒకేసారి 7 మంది పిల్లలకు జన్మనిస్తుందట. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ శివుడు మనుషులతో మాట్లాడతాడు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం వెళుతుంది. అంటే ఇందిరాగాంధీ గురించి ముందే చెప్పారనమాట. అమెరికాలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవిస్తుందట. తెర మీద మనం చూసిన నటులే అధికారంలోకి వస్తారు. కోచారకోట్ల అనే గ్రామంలో కోడి మనుషులతో మాట్లాడుతుంది. శ్రీగిరి ఆలయంలోకి పట్టపగలే ముసలి వస్తాయి. 6 సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తుంది. నెల్లూరు నగరానికి పెద్ద ముప్పు వస్తుంది. కృష్ణా గోదావరి నదిలో రక్తం పారుతుంది. తెల్లకాకులు పుట్టి ప్రతి ఊరి చివరిలో ఏడ్చి మరణిస్తాయట. గత జన్మలో జరిగిన విషయాలన్నీ కూడా 3 సంవత్సరాల బాలుడు చెప్తాడట. సూర్యుడు మనిషిలా కనిపిస్తాడు. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ అయి దుర్గమ్మ ముక్కు పొడకును తాకుతుందట. రారాజుల పాలన నశిస్తుంది. ఎవ్వరికి వారే రాజు అనుకుంటారు. నోటి మాట ఎవరు నమ్మరు. డబ్బుకే ఇల్వ ఉంటుంది. డబ్బే రాజ్యం వేలుతుంది కూడా. వావి వరుసలు లేకుండానే మనుషులు మృగంలా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. శృంగారం ఎక్కువగా పెరుగుతుంది. అక్రమ సంబంధాలు పెరుగుతాయి.
రానున్న రోజులలో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గుతుంది. దేశంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువగా పెరుగుతాయి. స్త్రీలు మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అఘోరాలు మనుషులకు వచ్చి తిరుగుతారు. దీంతో జనాలు భయపడిపోతారు. విదేశీయాలు భారతదేశాన్ని పరిపాలిస్తారట. వేరువేరు ప్రయాణాలు చక్రాలు ఢీకొని చాలామంది కూడా మరణిస్తారట. రాబోయే రోజుల్లో పంటలు సరిగ్గా పండక భయంకరమైన పేదరికం ఏర్పడుతుంది. తినడానికి తిండి కూడా దొరకదు. చాలామంది ఆకలితో చనిపోతారు. ఆకాశంలో తోకచుక్కలు పుట్టి సూర్యుడు విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిస్తాడు. ఇంటికి యజమాని ఎవ్వరు కూడా ఉండరు. ఎవరికి వారే యజమాని అని అవుతారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమలు తగ్గిపోతాయి. తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. మత కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పాపాత్ములు ఎక్కువ కాలం బతుకుతారు, పుణ్యాత్ములు తొందరగా చనిపోతారు. హైదరాబాద్లో నదులన్నీ వెండిపోయి చుక్క కూడా నీరు కూడా దొరకదట. రేపల్లెలో ఒక ఈత చెట్టు పుట్టి ఉదయం లేస్తుంది, రాత్రి పడుకుంటుంది. ఇలా 5 సంవత్సరాలు చేస్తుంది, తర్వాత మాయమైపోతుంది. ఒకరోజు అమావాస్య నాడు విచిత్రమైన వ్యాధితో చాలామంది మరణిస్తారు. మేక కడుపులో 5 తలల మేకపిల్ల పుడుతుంది. ముంబై నగరంలో భూకంపం వచ్చి వేలాది మంది చనిపోతారు. గ్రామంలో నగరాలుగా మారతాయి, నగరాలు గ్రామాలుగా మారతాయి. ఆకాశంలో ఉత్తమ దిక్కున ఒక వింత నక్షత్రం పుడుతుంది. అది రంగురంగులుగా కాంతితో మెరుస్తూ ఉంటుంది. అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి. భూమి లోపల నుండి విచిత్రమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి. అది విన్నవారు అక్కడే చనిపోతారట. రాబోయే రోజుల్లో మనిషి శరీరంపై బొబ్బలు వచ్చి రక్తం కక్కుతూ మరణిస్తారు. కర్నూలు జిల్లాలో కప్పకోడిలా కురుస్తుంది. ఊరి మధ్యలో గద్దలు గుంపులుగా చేరి అరుస్తాయి. ఆకాశం నుండి రక్తం వాన కురుస్తుంది. అది మనిషిపై పడి చనిపోతారు. పట్టపగలే దొంగలు ఊరిలో పడి సర్వం దోచుకుంటారు. తిరుమల గుడిలో తీవ్రమైన కల్తీ జరుగుతుంది. అలాగే స్వామివారి కుడి భుజం అదురుతుంది. కంచి కామాక్షి కంట్లో నుండి నీరు కారుతుంది. మధుర మీనాక్షి మనసులతో మాట్లాడుతుంది. శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి విద్య పర్యాతలకు వెళ్తాడట. రోజురోజుకి సూర్యుడి కాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది. అలాగే భూమి పగిలిపోయి అందులో నుండి భయంకరమైన జీవులు బయటికి వచ్చి మనుషుల్ని చంపుకొని తింటాయి. ప్రపంచంలో ప్రతి గుడిలో కూడా అపచారాలు ఎక్కువగా జరుగుతాయి. భక్తులు సొమ్ములతో నాయకులుగా జలసాలు చేస్తూ ఉంటారు. రాయదుర్గలో రామచిలుక వీరధర్మాలు చెప్తూ ఉంటుందట. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.